ఎల్ఆర్ఎస్పై బీఆర్ఎస్ నేతల ధర్నాకు కౌంటర్ గా జీహెచ్ఎంసీ ఆఫీస్ మెయిన్ గేట్ దగ్గర ఆందోళనకు దిగారు కాంగ్రెస్ నాయకులు, కార్పొరేటర్లు. పసుపు నీళ్లతో జీహెచ్ఎంసీ ఆఫీస్ ఎదుట క్లీన్ చేసి ముగ్గులు వేశారు. ఎల్ఆర్ఎస్ డబ్బులు లూటీ చేసింది బీఆర్ఎస్ఏనని ఆరోపించారు కాంగ్రెస్ కార్పొరేటర్లు. బీఆర్ఎస్ చేయలేని పని కాంగ్రెస్ చేస్తోందని నినాదాలు చేశారు. ఎల్ఆర్ఎస్ల పైన 2007 అంటే అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. 2007లో ఒక జీవో ఇచ్చినాం. 2007 సంవత్సరంలో అప్పుడు ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లు 50,000 మటుకే ఉన్నాయి. 2015 అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. అప్పటికి 1,50,000 అప్లికేషన్స్ ఉన్నాయి. 2020 అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చింది. 25 లక్షల అప్లికేషన్స్ ఉన్నాయి. ఈ పాపం పడడానికి కారణం ఎవరు? చేసిన పాపాన్ని కడుక్కునేది పోయి ఈడ ధర్నా చేస్తారా? ఎల్ఆర్ఎస్ చెయ్యొద్దంటారా? ఇది ఎక్కడ న్యాయం అండి? మీరు ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రజల్లో అందుబాటులో లేడు. ఈ రోజు ధర్నాకి కేటీఆర్ గారు వచ్చినా గానీ 4 ఎమ్మెల్యేలు కూడా నగర ఎమ్మెల్యేలు లేరంటే వాళ్ళలో ఎంత అభద్రతా భావన ఉందో చూస్తా ఉన్నారు. కాంగ్రెస్ ని ప్రజలు తీసుకొని వెళ్తున్న విధానం, నమ్ముతున్న విధానం వాళ్ళకు కూడా అర్థమవుతుంది. కాబట్టి ఎప్పుడు కాంగ్రెస్ లోకి వచ్చేయాలా, బీఆర్ఎస్ పార్టీ ఎక్కడ బొంద పెట్టాలని వాళ్ళ ఎమ్మెల్యేలే చూస్తున్నారు. కాబట్టి కప్పిపుచ్చుకోవడానికి, వాళ్ళలో ధైర్యం పెంచడానికి ఈ రోజు కేటీఆర్ గారు ఇలాంటి స్టంట్లు చేస్తున్నారని మేము అనుకుంటున్నాము. హైదరాబాద్ నగరంలో ఈరోజు ధర్నా పెడితే 4 ఎమ్మెల్యేలు, దాదాపు వాళ్ళ దగ్గర 50 పైచిలకు కార్పొరేటర్లు ఉంటే 10 మంది కార్పొరేటర్లు, అంటే వీళ్ళ పక్షాన ప్రజలు లేరు, ప్రజాప్రతినిధులు లేరు, కార్పొరేటర్లు లేరు, ఎమ్మెల్యేలు లేరు. మీరు గౌరవ మంత్రిగా ఉన్నప్పుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు అప్లికేషన్లో ముక్కు పిండి హైదరాబాద్ నగరంలో బీద వాళ్ళ పైన మధ్యతరగతి కుటుంబీలపైన, హైదరాబాద్ల పైన ఎల్ఆర్ఎస్ అనే అస్త్రాన్ని ఉపయోగించి ముక్కు పిండి పైసలు వసూలు చేసిరు. ఆ పైసలు వసూలు చేసిన పైసలు ఎక్కడ పోయినాయి? దయ్యాలు వేదాలు వర్ణించట్టుగా ఈరోజు తెలంగాణ రాక్షసంగా దోచుకున్న దయ్యాలు. కాబట్టి పల్యాలో కలకలంగా పోవాలి అని చెప్పి మేమందరం కూడా పసుపు నీళ్ళు వేసి పాలతో శుద్ధి చేయడం జరిగింది. వాళ్ళు ప్రభుత్వం పాలలో ఉన్నప్పుడు మరి కేటీఆర్ అన్న, మరి మీరే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉండే మరి మీరెందుకు చేయలేరు? మరి వచ్చి 3 నెలలు అవుతుంది. మరి పాత ఫైళ్ళు అన్ని, మరి ముఖ్యమైన ఫైళ్ళు మేము ఈ రోజు తీసి ప్రజలకు ఏమవసరం, పేదోళ్ళకి ఏమవసరమో చేయాలని ఈ ఎల్ఆర్ఎస్ చెప్పి మొన్న రిజిస్ట్రేషన్ శాఖ వారికి, మున్సిపల్ శాఖ వారికి మరి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చిన వెంటనే మరి ఈ రోజు మరి ఎమ్మెల్యేలని కూడళ్ళ దగ్గర, జీహెచ్ఎంసీ ఆఫీసుల దగ్గర మరి ధర్నా కూర్చోబెట్టారు. మరి అప్పుడేమైంది ఈ తెలివి అని మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.